Hello guys, welcome to the review of the Chikri song from the movie Peddi, acted by Ram Charan garu, Janvi Kapoor garu and Divyendu garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా పాట రిలీజ్ అయ్యే టైంకి నేను థియేటర్లో ఉన్నాను. అంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉంది అండ్ దాన్ని చూస్తున్నాను. సో బేసిక్గా మీరు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ రివ్యూ కూడా చూసే ఉంటారు మన ఛానల్లో. సో అది పెట్టిన కొద్దిసేపటికే దీన్ని కూడా పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు కూడా అదే ఎడిటింగ్ అవుతుంది. సో ఇక్కడ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటుంది. మనం ఈ గ్యాప్లో పాట కోసం ఆడేసుకుందాం. ఇంటర్వెల్లో చూశాను పాటని. ఇంటర్వెల్లో మొత్తం పాట అంతా కూడా విన్నాను, 2 సార్లు విన్నాను. బాగా అనిపించింది మొత్తం. సో సాంగ్ అయితే మాత్రం చాలా బాగుందబ్బా. అంటే దట్ వింటేజ్ రామ్ చరణ్ గారు ఈజ్ బ్యాక్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఏ రకంగా అనిపించిందో చెప్పనా నాకు ఈ పాట. ఇందులో నాకు 2 వెర్షన్స్ కనబడ్డాయి. ఒకటి లైలా ఓ లైలా పాట స్టైల్ రామ్ చరణ్ గారు, రంగస్థలం స్టైల్ రామ్ చరణ్ గారు కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఇక్కడ. అంటే ఆ కైండ్ ఆఫ్ స్టెప్స్, ఈ కైండ్ ఆఫ్ లుక్స్, ఆ కైండ్ ఆఫ్ డ్యాన్స్, ఈ కైండ్ ఆఫ్ గ్రేస్, అది నాకు 2 కలిసి వచ్చిన ఫీలింగ్ కనబడింది నాకు లిటరల్లీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఎస్పెషల్లీ ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకొని వేసే స్టెప్ కానీ, అండ్ దానికి ముందు వచ్చిన వేరే స్టెప్ కానీ మొత్తం అంతా కూడా అసలు టూ గుడ్. అండ్ ఆ డ్యాన్స్ మూవ్ వేసిన తర్వాత మళ్ళీ ఏదైతే క్రికెట్ది ఆ షాట్ బాగా వైరల్ అయిందో అండ్ దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ అది చాలా బాగా అనిపించింది. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చాలా ఐ మీన్ చాలా వినసొంపుగా మంచి మెలోడీ అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి ప్రెజెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ గ్రేస్ అదంతా కూడా లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. సో లుక్స్ లైక్ రామ్ చరణ్ గారికి ఇది హ్యూజ్ కంబ్యాక్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది స్పోర్ట్స్ డ్రామా సినిమా కదా. స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జనరల్గానే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఆడియన్స్కి జనరల్గానే చాలా బాగా నచ్చుతూ ఉంటాయి ఈ కైండ్ ఆఫ్ డ్రామాస్ కొంచెం పర్ఫెక్ట్గా కనుక తీసినట్టయితే. సో నాకైతే ఆ విషయంలో మాత్రం సినిమా చాలా హ్యూజ్ లెవెల్లో కంబ్యాక్ ఇస్తుంది అనిపిస్తుంది రామ్ చరణ్ గారికి అయితే. అండ్ రెండోది బేసిక్గా RRRలో రామ్ చరణ్ గారిని చూశారు. దానికి ముందు పాన్ ఇండియా వైడ్గా రామ్ చరణ్ గారి మూవీస్ ఎక్కువగా ఏం రిలీజ్ కాలేదు కదా. సో దానివల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఈ రంగస్థలం వైబ్ అండ్ రామ్ చరణ్ గారి ఆ వరల్డ్ డ్యాన్స్ వైబ్ ఇవేం ఐడియా లేదు అంత ఎగ్జాక్ట్గా నార్త్ ఇండియన్స్కి. సో ఇప్పుడు ఈ సినిమాతో అది పూర్తి స్థాయిలో పరిచయం అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో బుచ్చిబాబు గారు లిటరల్లీ దీన్ని నెక్స్ట్ లెవెల్లో కొడతారండి. ఇది నాకు తెలిసి చైనాలో కూడా రిలీజ్ అయితే ఈ మహారాజా ఎలాగైతే చైనాలో మంచి హిట్ అయిందో, దంగల్ ఎట్లయితే మంచి హిట్ అయిందో ఆ కైండ్ ఆఫ్ ఆ లెవెల్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు చైనాలో అండ్ వేరే కంట్రీస్లో కూడా అనిపిస్తుంది. అంటే ఆ అంబియన్స్ కానీ, అంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తం సినిమాదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది లిటరల్లీ. సో టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఆ ఎన్నేళ్ళైనా ఆ మ్యూజిక్లో ఫ్రెష్నెస్ అయితే మాత్రం పోదబ్బా, అదైతే క్లియర్. ఆ మ్యూజిక్ కానీ అదంతా కూడా మొత్తం అసలు టూ గుడ్ అనిపించింది. అసలు ఏదైనా ఏఆర్ రెహమాన్ గారే ఆయన మ్యూజిక్ ఇంకా అసలు ఎప్పుడో మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం అంటే ఆయన ఇప్పుడు ట్రెండ్కి ఏదో కొంచెం అప్గ్రేడ్ అవ్వలేదేమో, ఇంకా ఇప్పుడు ట్రెండ్కి అప్డేట్ అవ్వలేదేమో, ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా అక్కడక్కడ అనిపించేది కొన్ని పాటల విషయంలో. బట్ వన్స్ అపాన్ ఎ టైం ఆయన ఇచ్చిన మ్యూజిక్స్, ఆయన ఇచ్చిన మెలోడీస్ ఎవర్ గ్రీన్. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఇవ్వబోతున్నారు అనేది చాలా క్లియర్గా ఈ పాటతో ఆయన తెలియజేస్తూ వచ్చారు మనకైతే. సో అది చాలా బాగా అనిపించింది. అదైతే మాత్రం లిటరల్లీ ది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఏఆర్ రెహమాన్ గారి పరంగా. సో అండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ ద అప్కమింగ్ సాంగ్స్ యాక్చువల్లీ. సో ఫర్దర్గా ఇంకా చాలా సాంగ్స్ అయితే రాబోతున్నాయి. సో వాటి కోసం అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్. సో చూడాలి మరి. అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అది బేసిక్గా ఫస్ట్ ఏదైతే ప్రోమో వదిలేరు
ఆ ప్రోమోలో బేసిక్‌గా అంటే ఇనీషియల్‌గా అది డీటెయిల్స్ ఏవి అప్డేట్ చేయలేదు డిస్క్రిప్షన్‌లో. సో, అప్పుడేంటంటే జస్ట్ మూవీ కోసం బేసిక్ డీటెయిల్స్, బేసిక్ డిస్క్రిప్షన్ ఇచ్చారంతే. సో, అప్పుడే అనిపించింది నాకు ఆ స్టెప్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా 'జానీ మాస్టర్' స్టెప్ లాగే ఉంది అని చెప్పి. అంటే ఆయన స్టైల్ ఒకటుంటది. సో, ఆ స్టైల్ బేసిక్‌గా కొంతమందికి భలే నప్పుతది. అండ్ ఇక్కడ అది చాలా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో, 'జానీ మాస్టర్' కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో, ఆ సినిమాటోగ్రఫీ గానీ, లొకేషన్స్ గానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కోసం మనం పర్టిక్యులర్‌గా మాట్లాడకూడదు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి ఇట్స్ ఆల్వేస్ బిగ్గర్ అన్నట్టే ఉంటది మొత్తం అంతా. సో, దోస్ ఆర్ వెరీ గుడ్. సో, మొత్తం అంతా కూడా చాలా అనిపించింది. 'జాన్వీ కపూర్' కూడా బావుంది. బట్ ఏమో అంటే తననేంటంటే ఇంకా మన సినిమాలు అనగానే ఎందుకో కొంచెం ఇంకా అంటే ఇప్పుడు బేసిక్‌గా తను 'దేవరా'లోనే ఇదే టైప్ ఆఫ్ రోల్, ఇందులోని ఇదే టైప్ ఆఫ్ రోల్ గదా! సో, కొంచెం ఆ నడుము ఎక్స్‌పోజింగ్ కోసమే తీసుకున్నారేమో అనిపించింది యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు మనకి బట్ ఆఫ్‌కోర్స్ ఒకటైతే వాస్తవం. మనకు అంత యాటిట్యూడ్ చూపించే 'దీపిక' కంటే నడుము చూపించే 'జాన్వీయే' బెటర్ ఏమో అనే ఫీలింగ్ కూడా వచ్చుండొచ్చు మనోళ్ళకి. సో, అందుకు కూడా తీసుకుంటూ ఉండొచ్చు. సరే వాటెవర్ ఇట్ ఈస్ ఏదైతే చూపించడం ముఖ్యం మనకి. అది యాటిట్యూడ్ కాదు, నడుము అంతే కదా! డిఫరెన్స్ ఉంటదట్లా. సో, బట్ అదైతే బానే ఉంది. బట్ ఏమో సమ్‌హౌ అక్కడక్కడ అనిపిస్తుంటదనమాట. అరే! కొంచెం మార్చుంటే బాగున్నేమో గదా! అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ గూడా ఉంది. బట్ ఇంక మనం ఏం చేయలేమింకా. ఇంకా అది అలాగే ఉంది. సో, ఇట్స్ గోయింగ్ లైక్ దట్ ఓన్లీ. సో, ఆవిడ పర్లేదు ఆవిడ మట్టుకు ఆవిడ బానే చేసింది. ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ బానే ఉంది. కొంచెం మంచి గ్లామరస్ రోల్‌కైతే ఆవిడ బాగా సెట్ అవుతున్నారు. ఆహ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఆవిడ సైడ్ నుంచి. బట్ ఏమో కొంచెం అంటే వరుసగా ఆవిడని అలాగే చూస్తున్నాం అనిపిస్తోంది కదా! తెలుగు సినిమాల్లో. అది కదా కొంచెం ప్రాబ్లమ్ అంతే. సో, అంటే ఆల్రెడీ 'దేవరా'లో అలాగే చూసాం. 'చుట్టమల్లె' పాట గాని, లేదంటే మిగతా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో గాని, అట్లా అదొకటి. మళ్ళీ ఇక్కడొచ్చి ఇక్కడ కూడా అలాగే కదా! అందుకు కొంచెం అలా అనిపిస్తుందంతే. బట్ మేబీ ఇంకొక 2 సార్లు అలాగే గనక పెట్టినట్టయితే మనకే అలవాటయిపోద్ది నాకు తెలిసి. ఏమోలెండి. సరే అది ఓకే. బట్ లిటరల్లీ పాటయితే చాలా బావుంది. అండ్ ఆన్ టైమ్ రిలీజ్ అయిపోయింది. అండ్ అప్‌కమింగ్ సాంగ్స్ గూడా లిటరల్లీ చాలా బావుంటాయనిపిస్తోంది. ఈ పాట ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల. సో, వెరీ గుడ్. చాలా అనిపిచ్చింది. సో, మీకెలా అనిపిచ్చింది పాట అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిటింగ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మార్చ్ 27 నాకు తెలిసి ట్రైలర్ ఇన్ ద సెన్స్ ఈ టీజరు, ట్రైలర్ ఇవన్నీ కూడా వస్తాయి నాకు తెలిసి మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి ఇంకా. ఇంకా డిసెంబర్ తర్వాత మార్చ్‌లో రిలీజ్ కాబట్టి ఫెబ్ ఎండింగ్‌లో గాని, మార్చ్ బిగినింగ్‌లో గాని ట్రైలరు. సో, వస్తాయి నాకు తెలిసి మెల్లిమెల్లిగా. సో, లుకింగ్ ఫార్వర్డ్. సో, చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్ బిల్డ్ అవుతోంది. అంటే అన్ని యాస్పెక్ట్స్ చూస్తూ ఉంటే ఇదేదో చాలా గట్టిగా ఉండేలా ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది. అది పాయింట్ ఇక్కడ. సో, దాట్స్ ఇట్ గైస్. మీకెలా అనిపించింది ఆ పాట అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ వీడియో. నెక్స్ట్ వీడియో. బై.